నమస్తే, నేను మీ శ్రవంతి. మన రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్లో వాష్రూమ్స్ పరిస్థితి ఏ విధంగా ఒకసారి చూడొచ్చు. టాయిలెట్స్ ప్లీజ్ సిరిసిల్లలో ఉగ్గపట్టుడే. సో పాత బస్టాండ్లో ఒకటే దుర్గంధం, మొబైల్ టాయిలెట్స్ నిర్వహణ అధ్వానం, మూతపడ్డ బయో టాయిలెట్స్. సో ఇది మన రాజన్న సిరిసిల్ల జిల్లా పాత బస్టాండ్లో టాయిలెట్స్ అండి. ఒకసారి చూడండి, ఇది ఎంత చిన్నగా ఎంత ఇరుకుగా ఉందో. ఇక్కడ నుంచి వాటర్ సప్లై చేస్తున్నారు. ఇక్కడ మొత్తం బస్సులు అంటే పాత బస్టాండే కాబట్టి ఇక్కడ బస్సులు మొత్తము నిలిచిపోతాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ అన్ని షాప్సే ఉన్నాయి. మహిళలు వెళ్ళాలంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా ఇబ్బంది కూడా ఫీల్ అవుతున్నారు. అసలు వెళ్ళలేకపోతున్నారు. ముఖ్యంగా ఎట్లా అంటే అది రోడ్డు పైన, మెయిన్ రోడ్డు పైన ఉంటుంది. బస్టాండ్ ఏరియాలో మెయిన్ రోడ్ పైన ఉండడం వల్ల కూడా మహిళలు లోపలికి వెళ్ళాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఈ ఫోటో సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక టాయిలెట్స్ ఇక్కడ ఉండే సులభ్ కాంప్లెక్స్కు కాలం చెల్లడంతో కూల్చివేసిర్రు. బస్టాండ్కి వచ్చి వెళ్ళే ప్రయాణికుల కోసం తాత్కాలిక టాయిలెట్స్ను ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ సరిగా లేక కంపు కొడుతున్నాయి. సరిగా వీటిని పట్టించుకోలేక కూడా దుర్గంధం వాసన వస్తుంది. మేము వెళ్ళాలంటే కూడా ఊపిరి బిగబట్టి మేము లోపలికి వెళ్ళి రావాల్సి వస్తుంది అని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు అయితే టాయిలెట్స్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారట. ముఖ్యంగా మహిళలు లోపలికి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది అప్పటి మట్టుకు ఏర్పాటు చేసిర్రు. ఇక్కడ కట్టడానికైతే కొత్తగా కట్టడానికైతే ఏర్పాట్లు కూడా చేసిర్రు. అలాగే సిరిసిల్ల టౌన్లో ముఖ్యంగా స్వచ్ఛతలో జాతీయ అవార్డులు సాధించిన సిరిసిల్ల పబ్లిక్ టాయిలెట్స్ కోసం ఇబ్బంది పడుతున్నారు. జిల్లా కేంద్రం కావడంతో వివిధ పనులపై వచ్చి వెళ్ళే వారి సంఖ్య ఎక్కువ. మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాబట్టి సిరిసిల్లకు చాలామంది వస్తుంటారు, పోతుంటారు. ముఖ్యంగా బస్సులో ప్రయాణం చేస్తుంటారు కాబట్టి బస్ స్టాండ్ ఏరియాలో ఉంటారు చాలామంది కూడా. ఎందుకంటే ఇక తట్టుకోలేకుండా టాయిలెట్స్కి ఇంటి ఇక్కడ వాష్రూమ్స్ లేక జస్ట్ వాళ్ళ కోసం నిర్మించారు. కానీ ఇళ్ళకు వెళ్ళలేక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. అసలు ఇది మరి ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్లకు జాతీయ అవార్డులు సాధించిన సిరిసిల్ల అని ఒక మంచి పేరు కూడా వచ్చింది. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయని అడిగితే టక్కున చెప్పడం కష్టమే. పాత బస్టాండ్ ప్రధాన జంక్షన్లు, షాపింగ్ మాల్స్ ఏరియాలో పబ్లిక్ టాయిలెట్స్ లేక జనం ఇబ్బంది పడుతున్నారు. స్మార్ట్గా నిర్మించిన టాయిలెట్స్ 4 బయో టాయిలెట్స్ మూసివేయడంతో ఒంటికి రెంటికి వెళ్ళడం ఇబ్బందిగా మారింది. ఒంటికి రెంటికి చాలా ఇబ్బందిగా మారిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఎక్కడ షాపింగ్ మాల్స్లో కూడా ఎక్కడ కూడా లేవు. అంటే షాపింగ్ మాల్స్ ప్లేస్లెస్ కూడా టాయిలెట్స్ లేవు. చాలా ఇబ్బంది. ఎక్కడైనా అంతే. ఎక్కడికైనా వెళ్ళాలన్న ముఖ్యంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కాబట్టి ఎటైనా వెళ్ళాలన్నా కూడా మళ్ళీ పాత బస్ స్టాండ్కే రావాలి. ఎందుకంటే సిరిసిల్ల జిల్లా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు వారి పనుల కోసము. కానీ టాయిలెట్స్కి అయితే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ప్రజలు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది సిరిసిల్లలోని జిల్లా ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ వాష్రూమ్స్. పట్టణంలో 4 స్మార్ట్ వాష్రూమ్స్ను 60 లక్షలు వెచ్చించి నిర్మించిర్రు. పట్టించుకునే వారు లేక నిరుపయోగకరంగా మారాయి. జిల్లా ఆసుపత్రి నిత్యం వందలాది సంఖ్యలో పేషెంట్లు, సహాయకులు వచ్చి వెళ్తుంటారు. స్మార్ట్ వాష్రూమ్స్ మూతపడడంతో అత్యవసరం తీర్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇది మన గవర్నమెంట్ హాస్పిటల్ పక్కకే ఉంటుంది. ఇది ఆల్రెడీ మొత్తం ఇంకా నిరుపయోగకరంగా మారింది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా హాస్పిటల్ కోసం అయితే చాలామంది వస్తుంటారు కదా. సో వారికైతే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి కూడా వారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే కోట్లు వెచ్చించిన తీరని పాటలు. జిల్లా కేంద్రంలో వివిధ రకాల నిధులు పాత బస్టాండు, కొత్త బస్టాండు, బతుకమ్మ ఘాట్, అంబేద్కర్ చౌరస్తా, లేబర్ అడ్డా, కూరగాయల మార్కెట్, రైతు బజార్, ఆఫీస్ రోడ్డు, సుభాష్ నగర్, ఫారెస్ట్ ఆఫీసు, పోచమ్మ వీధిలో మున్సిపల్ ఆధ్వర్యంలో స్మార్ట్ వాష్రూమ్స్, పబ్లిక్ టాయిలెట్స్, సులభ్ కాంప్లెక్స్లు నిర్మించారు. ఇవి కాకుండా ఒక మొబైల్ పబ్లిక్ టాయిలెట్, బస్ టాయిలెట్స్తో పాటు బతుకమ్మ ఘాట్ వద్ద టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. వీటిలో కూరగాయల మార్కెట్, రైతు బజార్లో టాయిలెట్స్ వినియోగంలో ఉన్నాయి. ఫారెస్ట్ ఆఫీసు, జూనియర్ కళాశాల, లేబర్ అడ్డాలోని సులభ్ కాంప్లెక్స్లు కాంట్రాక్టర్లతో నిర్వహిస్తున్నారు. అంటే అక్కడ ఓన్లీ కాంట్రాక్టర్లు పెట్టి నిర్వహిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో మహిళల పరిస్థితి అయితే చాలా దారుణం ఉందని చెప్పేసి అంటున్నారు. జిల్లా కేంద్రానికి షాపింగ్ కోసం వివిధ పనుల మీద వచ్చే మహిళల పరిస్థితి అయితే చెప్పలేని విధంగా ఉంది. అత్యవసర సమయంలో టాయిలెట్స్ వెళ్లేందుకు భయపడుతున్నారు. కంపు కోడుతుండటంతో అందులోకి వెళ్ళలేకపోతున్నారు. ఇప్పటికైనా బల్దియా మూత్రశాలలను వెంటనే బాగు చేయాలని, నిరంతరం నీటి సరఫరా ఉండేలా చూస్తూ ప్రతిరోజు బ్లీచింగ్ పౌడర్తో శుభ్రం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇదండి మన రాజన్న సిరిసిల్ల జిల్లా వాష్రూమ్స్ల పరిస్థితి. నిత్యం వేలాది మంది రాజన్న సిరిసిల్ల జిల్లాకు వస్తుంటారు, పోతుంటారు. కానీ వారికి టాయిలెట్స్ వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ప్లేస్లలో ఏర్పాటు చేసినా కూడా అవి దుర్గంధం వాసన రావడంతో ఊపిరి బిగబట్టి వాష్రూమ్లోకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని సౌలతులతో కూడిన వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాయిలెట్స్ గురించి మన మున్సిపల్ కమిషనర్ కదిర్ పాషా కూడా మాట్లాడారు. పాత బస్టాండ్లో పబ్లిక్ టాయిలెట్స్ కాలం చెల్లడంతోనే వాటిని తొలగించాల్సి వచ్చింది. అక్కడ పర్యావరణ రహిత పబ్లిక్ టాయిలెట్స్ను నిర్మిస్తాం.
ప్రతిపాదనలు పూర్తయ్యాయి. స్మార్ట్ వాష్రూమ్స్ను సులభ్ ఇంటర్నేషనల్ వారికి అప్పగించి పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి. పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతామని చెప్పేసి మన మున్సిపల్ కమిషనర్ కదిర్ పాషా తెలియజేశారు. ఇక్కడ శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడారు. మహిళలు పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందంటున్నారు. వారి పరిస్థితి ఎలా అని చెప్పేసి అంటున్నారు. పాత బస్టాండ్లో సులభ్ కాంప్లెక్స్ కూల్చి చాలా రోజులు అవుతుంది. అత్యవసరంగా నిర్మించాల్సిన చోట తాత్కాలిక టాయిలెట్ బండిని ఏర్పాటు చేశారు. అందులో నీరు అయిపోవడం, ట్యాంకు నుండి మరుగు మొత్తం బయటకు పడడంతో ఆ ప్రాంతం కంపు కొడుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిపోయే మహిళలు, చిన్న పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి శ్రీనివాస్ గారు కూడా వారి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మణికొండ శ్రీనివాస్ గారు పట్టణంలోని సులభ్ కాంప్లెక్స్లో దోపిడీకి పాల్పడుతున్నారు. నిబంధనలు మీరి ₹5 బదులు ₹10 మూత్రశాలలో మహిళలు ₹5, పురుషులకు 2 తీసుకుంటున్నట్లు అధికారులకు చెప్తే పట్టించుకోవడం లేదు. టాయిలెట్స్ శుభ్రంగా ఉంచడం లేదు. తొట్టిలు పాడైనా మార్చడం లేదు. ఫినాయిల్ బ్లీచింగ్ వేయడం లేదని చెప్పేసి అంటున్నారు. ₹5 అట, ₹10 అట. ఓన్లీ ఇవి కాంట్రాక్ట్ కాబట్టి వాళ్ళు అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి కూడా వీరు మాట్లాడడం కూడా జరిగింది. బ్లీచింగ్ వేయడం లేదు. అవి కంపు కొడుతున్నాయి. అందులోకి వెళ్ళాలంటే కూడా దుర్గంధం వాసనతో మేము ముప్పు తిప్పలు పడి మేము అసలు అందులోకి వెళ్ళలేకపోతున్నాము. తొట్టిలు కూడా పాడైనాయి. అసలు అవి మార్చడం కూడా లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిజంగా చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పొచ్చు.